మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండా వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినములో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. దేవుడు మనకైతే ఈ దినము ఈ రకంగా గడుపుకోవటానికి, ఆయన సన్నిధిలో గడపటానికి మరి అటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనం. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుండురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాటలు మనకి వినపడేలా చేస్తున్నాడండి. రేయి మొదటి జామున మరి వాగ్దానాలు చదువుకునే స్థితిలో దేవుడు మనం ఉంచాడంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది అని అంటున్నాడు. అంటే నీ గృహంలో మరి నీ భార్య ఫలించే కొమ్మగా ఉంచుతాను అని అంటున్నాడు. అంతే కదండి. మరి పిల్లలు నీ భోజనం వల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటారు, ఒలివ మొక్కల వలె ఉంటారు. ఒలివ మొక్క ఎలా ఉంటుంది? నిత్యము అది ఎలా మొక్క మొలుస్తూనే ఉంటుంది, సిగురుస్తూనే ఉంటుంది, కాపు కాస్తూనే ఉంటుంది. అలాంటి ఒలివ మొక్కతో పోల్చాడు పిల్లల్ని. మరి అలాంటి స్థితిలో మరి మనము ఉండాలని కోరుకుందామండి. మన పిల్లలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉండాలండి, దీవెనకరంగా ఉండాలి. అంతేగాని శాపకరమైన జీవితం జీవించకూడదు, శాపకరంగా ఉండకూడదు. అలా ఉండకూడదు అని అంటే మనము కూడా ప్రతి దినము కూడా మరి ప్రార్థన చేసుకుంటూ ఆయన సన్నిధిలో గడపాలి. మరి స్తుతులు చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో గడపాలి. మరి అలాగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబ సభ్యులపైన ఎప్పుడు అలా ఉంటాయన్నమాట అండి. మరి నీ భార్య ఎలా ఉంటుందంటే ఫలించే ద్రాక్షావల్లి వలె ఉంటుందని మాటిస్తున్నాడు ఇందులో. మరి అలాంటి స్థితిలో మరి మనము ఉండాలని కోరుకుందామండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, చదివిన వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.